సార్, సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన, దాంతోపాటు మొన్న రీసెంట్గా జరిగిన మాలల మీటింగ్ కావచ్చు, దాని వెనకాల ఆ మీటింగ్ వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? అందులో వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారా అంటున్నారు, నిజమేనా? తన బలం చూపించుకోవడానికి. ఇప్పుడు ఎవరెవరో ఆ మాట మాట్లాడుతున్న మాట నిజమే కానీ అది ఎంతవరకు సత్యం అసత్యం అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ నేను ఆ మాట చెప్పలేను తల్లి. కాకపోతే మాదిగలకు న్యాయం జరగకుండా అడ్డుకోవడానికి ఆ కులంలో సర్వశక్తివంతులైన వాళ్ళు ఇవాళ రోడ్డు మీదకి వచ్చిండు అనేది మాత్రం సత్యం. అది వ్యక్తిగత స్వార్థమా లేదా మా జాతికి అన్యాయం జరగడానికి రోడ్డు మీదకి వచ్చారనేది కాలం నిర్ణయిస్తుంది. దానికి ఇప్పుడు నేనేం చెప్పలేదు. రైట్ అన్న, ఇంకొక క్వశ్చన్. అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనే అంశం వచ్చినప్పుడు ఈ అంశంలో మాలలకు మద్దతుగా అందరూ ఏకమవుతా ఉన్నారు. రాజకీయ నాయకుల్లో చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు అవుతున్నారు. ఎందుకు మాదిగలకు మద్దతుగా చాలామంది మాదిగల్లో కూడా చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు అన్ని పార్టీలల్లో, ఎందుకు వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వర్గీకరణకు మద్దతు మేము ప్రకటిస్తున్నాము అని చెప్పలేకపోతున్నారు? అట్లా అదేం లేదు. వర్గీకరణ కాడికి వచ్చేటప్పటికి మాదిగల్లో కూడా ఏ పార్టీలో ఉన్నా మన బిడ్డలకు న్యాయం జరగాలని కోరుకునేటోళ్ళే వాళ్ళ పాత్ర వాళ్ళ బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్న వాళ్ళే. నేను వాళ్ళను పెద్ద అన్నాను. కాకపోతే వాళ్ళలాగా ప్రభావితం చేసేంత శక్తివంతమైన లీడర్షిప్ మాకు లేకపోవచ్చు. ఉన్న వాళ్ళు తమ పాత్ర పోషిస్తున్నారు అనేది నేను కొంత ఉంటాను. ఒకరిద్దరు విషయంలో కొంత అసంతృప్తితో నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, పక్క పెట్టేశాను. ఇప్పుడు మొన్న ఒకసారి వరంగల్లో మీటింగ్ పెట్టారు. వరంగల్లో కాంగ్రెస్లో ఉండబడే మాదిగ నాయకత్వంలోనే అన్ని పార్టీల నుంచి మీటింగ్ పెట్టారు. కొన్ని వేల మంది వచ్చారు, వాళ్ళు పోయారు. నేను పోలే, అంటే మన వాళ్ళు పెట్టుకుంటుండని దాన్ని పెట్టారు. నల్గొండలో మన తమ్ముడు వీరేష్ నకరకల్ ఎమ్మెల్యే నాయకత్వంలో వీరేష్ పెట్టారు. దామోదర్ నరసింహతో పాటు మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి పోయారు. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే వీళ్ళకేమో 60 ఏళ్ళుగా దాదాపు ఇప్పుడు 60 ఏళ్ళని ఎందుకు అంటున్నా అంటే 63, 62 నాటికే భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్. అంటే కాంగ్రెస్ పార్టీతో మాలల అనుబంధం బలంగా పెరగడానికి 60 ఏళ్ల క్రితం పునాదులు పడ్డాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇప్పుడు కర్ణాటక మాల, కానీ నేను పుట్టకముందే కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు దామోదర్ సంజయ్. అంటే భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి ఇక్కడ మాలే ఉన్నాడంటే అర్థం చేసుకోండి. ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కాగలిగాడు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన కూడా మాలే. అంటే కాంగ్రెస్ పార్టీలో మాలనుకున్నంత ప్రాబల్యం పలుకుబడి ప్రభావితం చేసే శక్తి మాదిగలకు లేదు. ఆ రీత్యా ఒక అడుగు ధైర్యంగా ముందుకు రాకపోవచ్చు, కానీ మనసులో ఆవేదన నా జాతి ప్రజాపతిలో ఉంటుంది. ఉన్న సందర్భాలు కూడా ఎక్కువ గుర్తొస్తుంది. రైట్ అన్న, ఫైనల్ ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మొన్నటి సభ తర్వాత అంబేద్కర్కి అసలైన వారసులం మేమే, మాదిగలు అంబేద్కర్ వారసులు కాదు, వాళ్ళు మొత్తము ఏమంటారు మత అన్నటువంటి బీజేపీ పార్టీతోని వాళ్ళు అంటగాగిర్రు అనేటువంటి మాటని వాళ్ళు ప్రధానంగా ఆరోపించారు. మరి అంబేద్కర్కి మీరు దూరం అవుతున్నారా, అంబేద్కర్కి వాళ్ళు దగ్గర అవుతున్నారా, అంబేద్కర్ని విభజిస్తున్నారా మాలలు మాదిగలు కలిసి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మా హృదయంలో చాలా గొప్ప చోటు ఉన్నది. ఆయన ఏదైతే ఒక ఆశయం కోసం పాటుపడి కొన్ని ఆశయాలు సాధించినాక మిగిలిన కర్తవ్యం కోసం ఏదైతే పిలుపునిచ్చాడో ఆ పిలుపును ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము ఎంఆర్పీఎస్ తీసుకున్నట్టు అవుతుంది. ఆయన ఒక మాట చెప్పాడు, నేను కష్టపడి ఒక సామాజిక ఉద్యమ రథాన్ని ఇంత దూరం తీసుకొచ్చాను, కొన్ని సాధించాను, కానీ అన్ని సాధించాను అని చెప్పట్లేదు, కొన్ని సాధించి ఇక్కడ పెట్టాను, మీకు చేతనవుతే ముందుకు తీసుకెళ్ళండి, మీకు చేత కాకపోతే అక్కడ వదిలిపెట్టాడు ఆడు ఉంటుంది, కానీ దాన్ని వెనకకు నెట్టద్దు అంటాడు. ఇప్పుడు ముందుకు తీసుకెళ్లేది ఎవరు, వెనుకగా నెట్టేది ఎవరు లేదని ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి. ఆయనకు మా హృదయంలో ఎంత చోటు ఉన్నదంటే ప్రతి మాలపల్లెలో ఒక అంబేద్కర్ విగ్రహం అట్లా పెట్టుకుంటారు, కానీ మాలపల్లెలతో పాటు మాదిగపల్లెలో అంబేద్కర్ విగ్రహాలు పెడుతుంటాం. నంబర్ 1. మొన్న వేదిక మీద సభను నిర్వహించిన నాయకుడి వాళ్ళ తండ్రి ఫోటో కంటే అంబేద్కర్ ఫోటో చిన్నగా పెట్టేశారు. మీరు వేదికను సాక్షిగా చూడండి. ఆ విమర్శ కూడా నేను పెట్టాను. అంటే అంబేద్కర్కు పోటీ సాటి ఇంకెవరన్నా వస్తారా? ఎవరి పాత్ర వాళ్ళదంటే నేను ఒప్పుకుంటా కానీ దేశంలో, కానీ అంబేద్కర్కు సమానమైన పాత్రను వెంకటస్వామి రూపంగా చూడగలుగుతామా? మరి ఆ వేదిక మీద అంబేద్కర్ ఫోటో చిన్నగా కింద పెట్టి
వాళ్ళ తండ్రి ఫోటో పెద్దగా పెట్టడం అంటే అంబేద్కర్ని అగౌరవపరిచినట్టు కాదా? నంబర్ 1. ఇక అంబేద్కర్ రథాన్ని మేము ముందుకు నడిపిస్తున్నాం, వాళ్ళు వెనుక లాగుతుండ అనడానికి సాక్ష్యం ఏంటిది? అంబేద్కర్ వర్గీకరణ కోరిండు కదా. నేను సాధించిన ఫలాలు ఇప్పుడు అందరికి చేరట్లేదు, చేరడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఆయన రథాన్ని ముందుకు నడిపించండి కదా. కానీ అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందద్దని వాళ్ళు అంటున్నారు, అంటే వెనుకకు నెట్టినట్టు కదా. ఇవాళ అంబేద్కర్ సామాజిక రథాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకెళ్తున్నది నాకు తెలిసి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాదిగలే. చాలా సార్ మొన్న జయంతి రోజు కావచ్చు, ఆయన జయంతి రోజు కావచ్చు, రీసెంట్గా ఆయన వర్ధంతి రోజు కావచ్చు, ఆయన ఒక పులదండ వేయలేదు, దీపం పెట్టలేదు, ఓ లైట్ వేయట్లేదు. అంటే అంబేద్కర్ని అంత భారీ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఆయనను అవమానించినట్టు కదా. అప్పుడు మీరు ఎందుకు ఏం మాట్లాడలేదు? విషయం ఏంటంటే నాన్న, ఎవరెవరి చిత్తశుద్ధి ఎవరెవరి నిజాయితీ అనేది కదా ఆయా సందర్భంలో వ్యక్తం అవుతుంటుంది, ఆ సమాజం చూస్తుంటుంది. ప్రతిరోజు మనం స్పందించుకుంటూనే పోవాల్సిన అవసరం ఏమున్నది?